దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మొత్తం చూశాక అర్థమవుతుంది మనం స్వతంత్రం వచ్చాక కూడా ఇంత దోపిడీకి గురి అవుతున్నామా అని. ముందుగా వీడియో చూసే ముందు కొన్ని ప్రశ్నలు. ఫస్ట్, నిజంగానే దేశానికి స్వతంత్రం వచ్చిందా? మీ సమాధానం అవును అయితే సెకండ్, అసలు స్వతంత్రం అంటే ఏంటి? థర్డ్, స్వతంత్రం దేశానికి మాత్రమేనా, మన దేహానికి కూడా వచ్చిందా? ఫోర్త్, స్వతంత్రానికి బానిసత్వానికి మధ్య వ్యత్యాసం ఏంటి? స్వతంత్రం అంటే మన విధులు ఎలాంటి నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా నిర్వర్తించగలిగే స్వయం సమృద్ధిని కలిగి ఉండడం, అంటే ఎగిరే పక్షులు లాగా. మరి ఆ స్వతంత్రాన్ని మనం భూత భవిష్యత్ వర్తమానాల ఆధారంగా కలిగి ఉన్నామా లేదా అన్నది తెలుసుకుందాం. ముందుగా భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది 1947లో. మరి అంతకుముందు బానిసత్వంలో. మరి బానిసత్వానికి ముందు స్వతంత్రంలోనే కదా. అంటే మనకు స్వతంత్రం అర్థం కావాలి అంటే ముందు బానిసత్వాన్ని అంతకుముందు ఉన్న స్వతంత్రంతో పోల్చితే అర్థమైపోతుంది. అసలు ఇప్పుడు ఉన్నది నిజంగానే స్వతంత్ర భారతంలోనా లేక స్వతంత్రంగా పిలువబడే భారతంలోనా అని. దీన్ని ఒక బ్రిటిష్ వైస్రాయ్ మెకాలే భారతదేశం మొత్తం పర్యటించి దేశాన్ని ఎలా ముక్కలు చేయాలో బ్రిటిష్ పార్లమెంట్కి రాసిన ఉత్తరం ద్వారా చూసేద్దాం. నేను భారతదేశం పూర్వ పశ్చిమ భాగాలు మొత్తం తిరిగాను, కానీ నాకు ఒక బిచ్చగాడు కూడా కనిపించలేదు. ఒక దొంగని కూడా చూడనంతగా భారతదేశంలో సంపద ఉన్నది. అంతటి నైతిక విలువలు సామర్థ్యం కలిగిన వీళ్ళని మనం జయించడం, ఆధ్యాత్మికత సాంప్రదాయాలు వీళ్ళతో పాటు ఉన్నంత వరకు అసాధ్యం. ఒక కొత్త వ్యవస్థని మనం ప్రవేశపెట్టాలి. దానితో వీళ్ళ సంస్కృతి నాశనం అయ్యి జ్ఞానం మొత్తం పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినదే అన్న విధంగా ఇంగ్లీష్ వీళ్ళ భాష కంటే అత్యున్నంగా స్వాభిమానం సాంప్రదాయం అన్నీ వదిలేసి మనం చెప్పిన విధంగా బానిసలా తయారయ్యేలా విద్యా వ్యవస్థని స్థాపించాలి. ఇది 1835లో మెకాలే బ్రిటిష్ పార్లమెంట్కి రాసిన ఉత్తరం. ఇప్పుడు ఉన్న డిగ్రీ చదివిన పట్టభద్రులు అచ్చంగా దేశం పైన ఎలాంటి అభిప్రాయం ఉండాలో ముందుగానే డిజైన్ చేసి ప్రవేశపెట్టిన విద్య. ఇతను ప్రవేశపెట్టిన విద్యనే ప్రస్తుతం మనం చదువుతున్నది. మరి మనకు ఎలాంటి విద్య కావాలి అన్నది అంతకుముందే ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇక్కడ మనం గమనిస్తే ఒక బిచ్చగాడు కూడా లేడు అని రాశాడు. అవును, భారతదేశం బంగారంతో చేసిన ఒక పక్షిగూడు. ఇందులో ప్రతి గడ్డి పొరక బంగారంతో చేసినదే. మనం విన్నాం కదా, శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాశులుగా పోసి అమ్మేవాళ్ళు. అందుకనే ఎక్కడా లేని దోపిడీ మన దేశంలో జరిగింది. డచ్, పోర్చుగీస్, జర్మనీస్, బ్రిటిష్ అలా అందరూ దోచుకోవడానికి వచ్చిన వాళ్ళే. మీకు మీ ఇంట్లోనే ఏదైనా పని దొరికి మీ భార్య పిల్లలు అమ్మా నాన్న బంధువులు అందరూ మీతోటే ఉండి మీకు కావాల్సిన ప్రతి మౌలిక సదుపాయం అంటే తిండి బట్ట విద్య ఆరోగ్యం ఉన్న ఊర్లోనే దొరికితే ఎంత బాగుంటుంది కదా. ఇది ఎప్పటిదో మాట కాదు, ఒక 150 సంవత్సరాల ముందు మన భారతదేశ పరిస్థితి కూడా. భారతదేశ ప్రకృతి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది, భౌగోళికంగా చిన్న మార్పులు మినహాయించి. మరి మనమెందుకు నకిలీ బంగారం కోసం, నాసిరకం విద్య కోసం, వ్యవసాయానికి ఎరువుల కోసం, ఆరోగ్యానికి మందుల కోసం పరిగెడుతున్నాం? అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? అప్పటికి ఇప్పటికీ పాలన మారింది. పాలించే అధికారం ప్రతి సంస్థానం నుంచి ఒకటే పార్లమెంట్ అయింది. విద్య మారింది. వేద విద్య నుంచి మోడర్న్ ఎడ్యుకేషన్ అయింది. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యవసాయం ఇలా మన సంపాదన నుంచి 90%కి ఎక్కువ అంటే 2 ఎకరాల పొలం ఉండి 5 మంది ఉన్న ప్రతి ఇంటి నుంచి 3 లక్షల రూపాయలు అంటే ఒక 200 ఇల్లు ఉన్న ఒక ఊరు నుంచి దరిదాపుగా ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు దోపిడీకి గురి అవుతున్నది. ఇది అంతా ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోవడం వల్ల జరుగుతుంది. మంచి నాయకుడిని ఎన్నుకోకపోవడం వల్ల జరుగుతుంది. ఇంకా మాట్లాడితే అసలైన మన చరిత్రని మనం తెలుసుకోకపోవడం వల్ల జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఊరిలో దొంగలు పడ్డారు. అందులోనే ఉన్న అన్ని ఇళ్లలోని సంపదని కొల్లగొట్టారు. ఆడపడుచుల మానాలను గాల్లో కలిపారు. దాడిని ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నాల్లో యువకులను హత్య చేశారు. పారిపోతుండగా ప్రమాదవశాత్తు అత్యాచారానికి ఉపయోగించిన అత్తర్ సీసాలు, దాడి చేయడానికి ఉపయోగించే పనిముట్లు, దాడికి కావాల్సిన ప్రతిపాదనలను వదిలేసి వెళ్ళారు.
ప్రమాదం జరిగింది అని దర్యాప్తు యంత్రాంగం వచ్చింది. దోపిడీ ఎలా జరిగిందో రాసుకున్నది. విచారణ జరుగుతుంది. అప్పుడే 150 సంవత్సరాలు గడిచిపోయాయి. సంఘటన చూసిన మనుషులు, రికార్డ్ చేసిన అధికారులు కాలగర్భంలో కలిసిపోయారు. దోచుకోబడడం వల్ల ఊరి ప్రజలు బికారిగాళ్ళయ్యారు. ఇప్పుడు తీర్పు వచ్చింది. అక్కడ వచ్చినది దొంగలు కాదు, దరిద్రంలో ఉన్న ఊరిని దత్తత తీసుకోవడానికి వచ్చిన మహాత్ములు అని. జరిగినది అత్యాచారం కాదు, అత్తరు ఎలా రాయాలో నేర్పించే ఉద్యమం అని. చనిపోయిన వ్యక్తులు ఆ యజ్ఞాన్ని ఆపడానికి ప్రయత్నించిన దేశద్రోహులు అని. దోచుకోవడానికి చేసిన ప్రతిపాదనలు కావు, అభివృద్ధికి ఉపయోగించిన ప్రణాళికలు అని. ఆ ప్రణాళికలే తయారు చేసిన చట్టాలు. చనిపోయిన దేశద్రోహులే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమవీరులు. అత్యాచారానికి బలి అయిన ఆ గ్రామమే మన గౌరవ ప్రజాస్వామ్య భారతదేశం. అలా స్వయం సమృద్ధిని కోల్పోయి, మూలాలు మర్చిపోయి ఆధునిక టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాము. అసలు అన్నింటికీ టెక్నాలజీ పైన ఆధారపడితే అది స్వతంత్రం ఎలా అవుతుంది? ఉపాధి కోసమే కదా వేరే ఊరికి ప్రయాణం అయ్యేది, దానికోసమే కదా టెక్నాలజీ అవసరం అయ్యేది. మరి కుల వృత్తులని నాశనం చేసి టెక్నాలజీని అభివృద్ధి చేస్తే దేశం ఎలా పురోగమిస్తుంది? అందరికీ పని ఎలా దొరుకుతుంది? అసలు ఎవరు అడుగుతారు నాకు మొబైల్ కావాలి అని? ఎంతమంది కోరుకుంటారు ప్రపంచం మొత్తం చూడాలి అని? ఎంతమంది ధర్నా చేస్తారు రోడ్డు, రైల్వే వ్యవస్థ కావాలి అని? ఇంకా ఎంతమంది ఉద్యమిస్తారు విదేశీ పెట్టుబడులు కావాలి అని? మన ఊరు స్వయం సమృద్ధి కలిగి ఇంకా అందులోనే మనకు ఉపాధి దొరుకుతుంటే ఎంతమంది కోరుకుంటారు అసలు ఇట్లాంటి టెక్నాలజీ? ఇది కాకుండా బ్యాంకుల్లో మేనేజర్కి టార్గెట్, బిజినెస్ ఇంత కావాలి అని, హాస్పిటల్లో డాక్టర్కి టార్గెట్, స్కూల్లో మాస్టర్కి కూడా టార్గెటే, ఇంత మార్కులు తెప్పించాలి అని. అలానే మనకు కనిపించిన ప్రతి రంగం అన్ని టార్గెట్లు చుట్టే తిరిగితే సొంతంగా ఆలోచించే అవకాశం ఎవరికి ఉన్నది? స్వతంత్రంగా జీవించే హక్కు ఎక్కడ ఉన్నది? అంతలా టార్గెట్లు పూర్తి చేసి ఆర్జించిన లాభం దేశంలో ఉన్న ప్రజలకే ఉపయోగపడుతుందా? లేక దేశ పొలిమేరలు దాటి మేఘాలు విదేశాల్లో వర్షిస్తున్నాయా? మరి పేదరికం ఏంటి రోజు రోజుకి పెరుగుతుంది. అలానే పీల్చడానికి గాలి విషం, తాగడానికి నీళ్లు విషం, తినడానికి అన్నం కూడా విషమే. ఎందుకు అలా జరుగుతుంది? స్వతంత్రం వచ్చింది సామాన్య నాగరికులకు కాదా? దొరికినది దొరికినట్టు నకిలీ చేసి దొబ్బుకు తినే దోపిడీదారులకు మాత్రమేనా? అబద్ధపు ప్రచారాలు, అడ్వర్టైజ్మెంట్లు ఆపేస్తే వాతరోగం తగ్గుతుంది. ఉచిత హామీ పథకాలు తీసేస్తే కఫరోగం తగ్గుతుంది. ప్రకృతిని హాని కలిగించే పరిశ్రమలను మూసేస్తే పిత్తరోగం తగ్గుతుంది. దేశం సస్యశ్యామలం అవుతుంది. అసలు దోపిడీకి మూలం అజ్ఞానం, అసత్యం. మరి ఈ సత్యాన్ని అందరికీ చేరవేయడానికి యూట్యూబ్కి అర్థమయ్యే భాష ఒకటే. ఎంతమంది షేర్ చేశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు అని. దయచేసి అజ్ఞానాన్ని పోగొట్టండి. జై హింద్.